హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్. వెల్కమ్ టు రియల్ సోల్జర్. SSC GD కీ తర్వాత ఏంటి నెక్స్ట్ ప్రాసెస్, PET PST గురించి ఏంటనేది చూసుకుందాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రియల్ సోల్జర్ ఇంత సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది ఫాలో అయిపోండి. మీకు ఏమైనా వీడియో కావాలనుకుంటే ఇందులో మెసేజ్ చేయండి. ఆ రోజు అవ్వకపోయినా మరుసటి రోజైనా నేను వీడియో అయినా చేస్తాను, లేదంటే మీ కామెంట్కి రిప్లై అయినా సరే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు కట్ ఆఫ్ పెరిగే అవకాశం ఉందా? డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్కి రీమెడికల్కి ఏంటి తేడా? ఓబీసీ ఎంత, హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, చెస్ట్ ఎంత ఉండాలి, ఒకవేళ ఎంత రేషియో పిలుస్తాడు ఏంటనేది చూసుకుందాం. SSC GDకి రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఎవరైతే 60 మార్కులు దాటి వచ్చే వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. హార్ట్ఫుల్లీ 50 దాటి వచ్చిన వాళ్ళకి కూడా ఎంత అవకాశం ఉంటుంది అనేది తెలీదు. వీలైనంత వరకు తగ్గే అవకాశమే ఉంది, కట్ ఆఫ్ అనేది ఎక్కువైతే ఉండదు. తర్వాత వస్తే PET PSTకి పిలిచినప్పుడు అసలు మార్నింగ్ అసలు 8 కావాలనేది మనం చూసుకుంటే మనకి మెయిన్ 10th క్లాస్ ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉంచుకోండి. తర్వాత రీసెంట్గా మీ BCD క్యాస్ట్ అనేది OBC అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే దాన్ని మీరు చేసుకోండి. దాన్ని నాన్ క్రీమీ లేయర్ అని అంటారు అనమాట. అది మాత్రం చేసుకోండి. తర్వాత మీకు వచ్చే అడ్మిట్ కార్డు, ఒరిజినల్ ఆధార్ కార్డు, ఒక పెన్ను పట్టుకొని పోతే మీకు ఉపయోగం ఉంటుంది అనమాట. ఓకేనా? అక్కడ మీకు భోజనం ఏమి ఉండదు. మీ ఈవెంట్స్ కంప్లీట్ అయిన తర్వాతే అవుద్దనమాట. ఎవరైతే ఫస్ట్ బ్యాచ్లో వెళ్తారో వాళ్ళకి అనేది బెనిఫిట్ అనమాట. ఫస్ట్ బ్యాచ్ తెల్లవారే అయిపోద్ది, రెండో బ్యాచ్ కొద్ది లేట్ అవుద్ది అనమాట. ఫస్ట్ బ్యాచ్లోని 120 మందికి 50 మంది సెలెక్ట్ అయితే, రెండో బ్యాచ్లోని 120 మందికి 20 మంది సెలెక్ట్ అవ్వడం కూడా చాలా కష్టం అయిపోద్ది అనమాట. ఎండతో పరిగెట్టడం, ఖాళీ కడుపుతో పరిగెట్టడం వల్ల చాలా ఇబ్బంది అయిపోద్ది అనమాట. అంత స్ట్రెస్ తీసుకొని అంత భయం పడి కన్నా కొద్దిగా ముందుకు వెళ్ళిపోతే బెస్ట్ అనమాట. అంటే 12 గంటల నుంచి అక్కడ లైన్ కట్టేస్తారు. ముందు రోజు రాత్రి 12 గంటల నుంచి. ఆ రోజు నిద్ర ఉండదు, టెన్షన్ పడకండి, వాటర్ ఎక్కువ తీసుకోండి. వీలైనంత వరకు ఆ స్టార్టింగ్ లైన్ పడుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? లేట్గా వెళ్దాం, 4 గంటలకు వెళ్దాం అనుకుంటే మీరు సెకండ్ బ్యాచ్కి వెళ్తారు. ఓకేనా? హైట్ అనేది పక్కా 170 ఉండాలి. హైట్ వెయిట్లో ఏం తేడా ఉండదు. 50 కేజీలు తక్కువ ఉంటే మిమ్మల్ని లో వెయిట్ కింద తీస్తాడనమాట. ఓవర్ వెయిట్ ఉన్నా సరే రీమెడికల్ తగ్గించుకోమనేసి మనకి ఈ PETలోనే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లోనే రాసేస్తాడనమాట. మిమ్మల్ని అయితే రిజెక్ట్ చేయడం అంటూ ఏమి ఉండదు. ఓకేనా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్లోనే ఆ లైన్లో కూర్చున్న తర్వాత మీకు మీ అడ్మిట్ కార్డు మీద ఒక నెంబర్ వేస్తాడు. ఆ నెంబర్ వేసిన తర్వాత లోపల తీసుకెళ్ళి మీకు అన్ని సెక్షన్ వైజ్గా డిఫరెంట్గా 10 మందిని వేరువేరుగా మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట. అక్కడ మీరు 2 ఫోటోలు, మీరు అనేది అవునా కాదా అనేది, మీ ఆధార్ కార్డు జెరాక్స్, మీరు అనేది ఒక అప్లికేషన్ నింపాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? అది అయిన తర్వాత మిమ్మల్ని హైట్, వెయిట్, చెస్ట్ చెక్ చేస్తాడనమాట. ఈ 3 అయిన తర్వాత ఎవరైతే హైట్ తక్కువ ఉన్నారో అందులో SC ST కేటగిరీ ఎవరైనా ఉన్నారో అనేది వాళ్ళకి మళ్ళీ రీచెకింగ్ చేయాల్సి ఉంటుంది. వాడికి 170 డౌట్ వచ్చిందంటే రన్నింగ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ చెక్ చేస్తాడనమాట. వాడికి కానీ డౌట్ వస్తే కట్ ఆఫ్ అనేది ఏం పెరిగే అవకాశం అయితే లేదు. వీలైనంత వరకు తక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వాడు ఇచ్చిన రేషియో 1:8 రేషియో అనేది పిలుస్తాడని గ్యారెంటీ లేదు. ఒక్కోసారి తక్కువ కూడా అవ్వచ్చు, ఒకసారి పెరగచ్చు కూడా. వీలైనంత వరకు నాకు తెలిసి కొన్ని కేటగిరీలో తగ్గుతుంది, కొన్ని కేటగిరీలో పెరుగుతుంది అనమాట. 99% వాడు ఎలా పిలుస్తాడు అలాగే అనమాట. 2021 బ్యాచ్లో అయితే సరిగ్గా 1:10, 1:11 అనేది పిలిచాడనమాట. ఓకేనా? ఈవెంట్స్కి మీరు వెళ్ళిన రోజు ముందు రోజు రాత్రి ఏది పడితే తినేయకండి. ఓకేనా? వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, బలమైన ఫుడ్ అని మాంసం, చికెను, మటన్ ఇలాంటివి తినేసి వెళ్ళారనుకో మీకు అనేది ఓవర్ వెయిట్ అయిపోయి డైజెషన్ ప్రాబ్లం అయ్యి మీరు మరుసటి రోజు లేజినెస్ వచ్చేస్తుంది అనమాట. పరిగెట్టడానికి చాలా కష్టం అయిపోద్ది. అంత ఇబ్బంది తీసుకోకుండా స్ట్రగుల్ అయితే అవ్వకండి. ఓకేనా? తర్వాత ఫస్ట్ బ్యాచ్లో వెళ్ళినప్పుడు తెల్లవారి 5:30, 6 గంటలకల్లా బ్యాచ్ హైట్, వెయిట్ చూడడం అనేది స్టార్ట్ అవుద్ది అనమాట. మిమ్మల్ని వదిలినప్పుడు 7:30, 8 కల్లా మిమ్మల్ని ఫస్ట్ బ్యాచ్ అనేది వదిలేయడం జరుగుతుంది అనమాట. అప్పుడు మీరు స్టార్టింగ్లోనే స్పీడ్ పెంచేసుకొని మీరు కంగారు పడిపోయారనుకో, ఒక 2 కిలోమీటర్ల తర్వాత మీ స్టామినా ఖతం అయిపోద్ది అనమాట. మీ స్టామినా చూసుకొని మెల్లగా అనేది పరిగెట్టడానికి ట్రై చేయండి. స్టార్టింగ్లో ఫస్ట్ వచ్చేస్తే గోల్డ్ మెడల్ ఏమి ఇవ్వరు, లేదా దానికి మళ్ళీ మార్కులు కూడా ఏం కలవన్నమాట. 18 నిమిషాలకు వచ్చినా, 16 నిమిషాలకు వచ్చినా, 24 నిమిషాలు అంటే 23 నిమిషాలు 59 సెకండ్లకు వచ్చినా అవే మార్క్స్ అనమాట. దానికి మార్క్స్ అంటే ఏం పెరగవు. తర్వాత ఇంతకుముందు డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది పిలిచినప్పుడు ఒక కట్ ఆఫ్ పెట్టేవాడు. తర్వాత రీమెడికల్ పిలిచినప్పుడు సేమ్ కట్ ఆఫ్ ఉంటుంది. కట్ ఆఫ్లో ఏం చేంజ్ ఉండదు. కాకపోతే ఇన్నాళ్ళైతే 1 నెల, 2 నెలలు, 3 నెలలు అనేది గ్యాప్ ఇచ్చాడనమాట. అంటే ఎవరైనా డాక్టర్ చేత సిగ్నేచర్ అడిగి చేయించుకొని రావడానికి అనేది మనకు టైం ఇచ్చాడు, లేదా దాన్ని సాల్వ్ చేసుకొని రావడానికి అనేది ఒక అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు ఆ అవకాశం లేదు. వీలైనంత వరకు మీరు ఇప్పుడే ఆ ప్రాబ్లం అనేది క్లియర్ చేసుకోండి అనమాట.
ఓకేనా. తర్వాత ఒకేసారి అంటే అది కొద్ది కష్టం అయిపోద్ది. ఎవరైతే కిందని వెరికోస్ ఉన్నాయో అంటే కాళ్ళ మీద నరాలు ఉన్నాయో వాళ్ళు అనేది ఇప్పుడు చేయించుకోండి. అది కూడా పెద్ద ఆపరేషన్లా కాకుండా చిన్నగా నీట్గా చేసే దగ్గర దాని గురించి ముందుగా తెలుసుకొని అక్కడ చేయించుకోండి అనమాట. తర్వాత కలర్ బ్రైట్నెస్కి ఏమీ లేదు, దానికంటే ఏం లేదు. ఎవరైతే ఐ ప్రాబ్లం ఉందో అంటే స్క్వింట్ ఐ కానీ సైట్ కానీ ఉందో వాళ్ళు ఇప్పుడే లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోండి. స్క్వింట్ ఐ పెద్ద ప్రాబ్లం ఏం కాదు. చిన్న చిన్న విషయాలకి టెన్షన్ అసలు పడకండి. ఎందుకంటే డిఎంఈలో ఫెయిల్ అయినా ఆర్ఎంఈలో అనేది పాస్ అయిపోతారు. ఎందుకంటే ఇది పెద్ద అంత కష్టమైనది ఏం కాదు. వీళ్ళైనంత వరకు అందరినీ ఫిట్ చేసి తీసుకోవడానికి చూస్తాడనమాట. నెక్స్ట్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఎవరికైనా ఇచ్చి ఛానల్ అవుతుందా సెట్టింగ్ అవుతుందా అనేసి నన్ను ఎవరు అడగండి ప్లీజ్ దయచేసి. 2-3 అడిగారు, అన్న నాకు ఆర్మీ అంటే చాలా ఇష్టం అన్న, నాకు ఎంతైనా డబ్బులు కడతా అన్న, నేను 8 లక్షలు 10 లక్షలు కడతా అన్న, నీ ద్వారా ఏమైనా హెల్ప్ అయితే చూడన్నా నన్ను అడిగాడు. అలా ఎవరి దగ్గరికి వెళ్ళి మోసపోకండి, అది అంతా ఫ్రాడ్ అనమాట. ఆ విధంగా అవ్వదు. ఒకవేళ అవుతుందని మీ దగ్గర 10th క్లాస్ మార్క్ లిస్ట్ తీసుకున్న తీరా మోసం అయిన తర్వాత మీ ఓన్గా మీరు సక్సెస్ అయిన తర్వాత ఆ డబ్బులు మీరు డబ్బులు కడితే కానీ ఇవ్వని అంటాడు అనమాట. నా ఫ్రెండ్ చేశాడు నాతో పాటు, ఈ వీడియో వాడు కూడా చూస్తాడు, నవ్వుతాడు కూడా, ఎలా చెప్పేంటరని. వాడు జాయింట్ అకౌంట్ పెట్టుకొని అంటే బ్రోకర్కి వాడికి జాయింట్ అకౌంట్ కట్టుకొని అందులో 80,000 వేసాడు అనమాట. ఆ 80,000 వేసుకొని ఎప్పుడైతే సక్సెస్ అయిన తర్వాత ఆ 80,000 వాడు తీసుకున్నాడు అనమాట బ్రోకరు. బ్యాక్గ్రౌండ్ బ్లూ టీ షర్ట్ వేసుకొని తీసుకో, నీ బ్యాక్గ్రౌండ్ బ్లూలో ఉంచి తీసుకో, తర్వాత నువ్వు వెళ్ళినప్పుడు ఆడికాసే పదే చూడు, వాడిని ఐడెంటిఫై చేస్తాడు, నీ మెడికల్ అనేది డైరెక్ట్గా ఫిట్ చేస్తాడు అనేసి ఫారం ఒక మాటలు చెప్తారు. ఇలాంటి రోజులకి లోబడి మీరు తప్పులు అయితే చేయకండి, ఓకేనా. వీలైనంత వరకు రన్నింగ్కి త్వరగా వెళ్ళడానికే ట్రై చేయండి. 10 నిమిషాల ముందు వెళ్దాం సరిపోద్ది, తెల్లవారు 2వ బ్యాచ్కి వెళ్దాం ఏం కాదు. మీరు నిద్ర గురించి చూసారనుకో ఆ 2-3 గంటలు మొత్తం టైర్డ్ అయిపోతారు. ఆ టెన్షన్కి మీరు ఏం చేయలేరు, ఓకేనా. ఇప్పుడే వాటర్ ఎక్కువ తీసుకొని రెస్ట్ ఎక్కువ తీసుకొని వీళ్ళంత ప్రాక్టీస్ చేయండి ఇప్పటి నుంచే. ఒక్కసారి సడన్గా అంటే కష్టమైపోద్ది, ఓకేనా. చిన్న మిస్టేకులు చేసి లైఫ్ని అనేది స్పాయిల్ చేసుకోకండి. పదే ఇలాంటి వీడియోస్ చూడకండి యూట్యూబ్లో, ఓకేనా. ఏమైనా చిన్న డౌట్స్ ఉంటే క్లారిఫై చేయొచ్చు, కానీ తెలిసిందే మళ్ళీ డౌట్ అడగడం అది కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నాను, ఓకేనా. ఏ ఫోర్స్ వచ్చినా బాగానే ఉంటుంది, ఓకేనా. ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడు అన్నీ క్లియర్ చేసుకొని టెన్షన్ పడకుండా నీట్గా ఉండండి. బైకులు మీద ఎక్కువ తిరగండి, ఎందుకంటే ఏమైనా చిన్న యాక్సిడెంట్లు అయ్యానుకో మళ్ళీ మీరు రన్నింగ్ ప్రాక్టీస్ యాడ్ చేయడం కష్టమైపోద్ది. ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారో వాళ్ళు తగ్గండి, ఎవరైతే తక్కువ వెయిట్ ఉన్నారో వాళ్ళు ఎక్కువ నిద్రపోయి వీలైనంత వరకు ఎక్కువ స్వీట్ తినడానికి ట్రై చేయండి. ఎందుకంటే స్వీట్ ఎక్కువ తింటే అందులోని క్యాలరీస్ ఎక్కువ ఉండి మన బరువు అనేది పెరగడానికి అవకాశం ఉందన్నమాట, ఓకేనా. ఏమైనా చిన్న డౌట్స్ ఉంటే మెసేజ్ అయితే చేయండి. అప్లికేషన్ ఎలా ఉండాలి, పిఎస్టీ అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఇట్లాంటి గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. పదే చెస్ట్లోని కూడా అన్ఫిట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చెస్ట్లో నేను కూడా వెళ్ళి 2వసారి చాయిస్ తోటి వచ్చిందనమాట. చెస్ట్కి 3 చాయిస్లు ఉంటాయన్నమాట. ఆ 3 చాయిస్ని మీరు వినియోగించుకోండి. చెస్ట్ పక్కా 80-85 రావాలి. 84, 90 వచ్చిన అదే 84 వచ్చి మళ్ళీ మీ బ్రీతింగ్ అనేది తగ్గినా సరే మీకు అవ్వదనమాట, ఓకేనా. వీలైనంత వరకు రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి, కష్టపడండి, తల్లిదండ్రులు బాగా చూసుకోండి, ఓకేనా. జై హింద్, జై భారత్. మీకు నచ్చితే లైక్ చేయండి, ఓకేనా. ఉంటాను. ఆల్ ద వెరీ బెస్ట్ ప్రతి ఒక్కరికి, ఏపీ తెలంగాణ వాళ్ళకి. మీకు చెప్పిన డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోయాయని నేను అనుకుంటున్నాను, ఓకే.